కెమెరామెన్ శశికాంత్ తో వెంకట్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. నిజామాబాద్ జిల్లా నందిపేటలో 6 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటనతో కలకలం రేగింది. వన్నెల్కే గ్రామానికి చెందిన రమేష్, హరిత రెండో కూతురు మణీశ్వరి నందిపేటలో గీతం కాన్వెంట్ స్కూల్లో ఎల్కేజీ చదువుతోంది. లంచ్కు ముందు స్కూల్కు వచ్చిన గుర్తు తెలియని మహిళ మణీశ్వరికి చాక్లెట్ కొనిస్తానని సిబ్బందికి చెప్పి తీసుకెళ్లింది. ఇదే విషయాన్ని స్కూల్ యాజమాన్యం పాప తల్లిదండ్రులకు చెప్పడంతో పరుగున స్కూల్కు వచ్చారు. మణీశ్వరి కోసం చుట్టుపక్కల అంతా వెతికారు. పాప ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాపర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పాప ఆచూకీ తెలియక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాప కిడ్నాప్ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, పాపను ఎప్పుడు కిడ్నాప్ చేశారు? నిందితురాలని గుర్తించారా? నరేష్, ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం సమయంలో జరిగింది. నందిపేట మండల కేంద్రంలోని గీతా కాన్వెంట్ స్కూల్ వద్ద మనీశ్వరి, 6 సంవత్సరాల అమ్మాయి మనీశ్వరిని రజిత అనే మహిళ కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ రజిత అనే మహిళకు సంబంధించిన వ్యవహారం మాత్రం గత కొంతకాలంగా వివాదాస్పదంగా ఉంది. ఈ రజితకి అలాగే అమ్మాయి కిడ్నాప్ అయిన బాలిక మనీశ్వరి తండ్రి రమేష్ కి వివాహేతర సంబంధం ఉన్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఆ రమేష్ కి రజితకి వివాహేతర సంబంధం నేపథ్యంలో వీరి మధ్య కూడా ఒక సంతానం ఉన్నట్టుగా తెలుస్తుంది. రజితకు ఒక కూతురున్నట్టు తెలుస్తుంది. అయితే కొంతకాలంగా రజిత ఈ గ్రామాన్ని వదిలి మచ్చర్ల గ్రామంలో నివసిస్తుంది. అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ కూడా పనిచేస్తుంది. అయితే తరచు కాంటాక్ట్స్ మెయింటైన్ చేసిన రమేష్ కొంతకాలంగా రజిత వద్దకు వెళ్లడం లేదని స్థానికులు చెబుతున్నారు. అదే విషయమై కూడా రజిత పలుమార్లు రమేష్ ను కూడా కాంటాక్ట్ చేసింది. అయితే తన నిర్లక్ష్యం చేస్తున్నాడు, అంటే తన ఇంటికి రావడం లేదు, తను పట్టించుకోవడం లేదు అనే విషయంలోనే రజిత ఈ రమేష్ కూతురును కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. రజిత అలాగే రమేష్ కు మధ్య వివాదం కొంతకాలంగా నడుస్తుంది. ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం రజిత రమేష్ వద్ద కూడా వెళ్ళి గొడవ పడ్డట్టు చెప్తున్నారు. ఆ గొడవ నేపథ్యంలోనే రమేష్ కూతురును ఎత్తుకెళ్లి అతన్ని భయపెట్టాలనే ఉద్దేశంలో ఈ మధ్య స్కూల్ కి కూడా వెళ్ళిన గీతా కాన్వెంట్ స్కూల్ కూడా వెళ్ళినట్టు స్థానికులు చెప్తున్నారు. గీతా కాన్వెంట్ స్కూల్ యాజమాన్యం మాత్రం ఆ పాపని మేము కలవడానికి ఒప్పుకోలేదు. అయితే సంబంధం లేని వ్యక్తులకు ఆ పాపను అప్పగించే ప్రసక్తి లేదని గీతా స్కూల్ మేనేజ్మెంట్ చెప్పారు. అయితే వారు ఒప్పుకోకపోవడంతో నిన్న మధ్యాహ్నం సమయంలో లంచ్ పూర్తయిన తర్వాత పాప గ్రౌండ్ లో ఆడుకుంటున్నప్పుడు చాక్లెట్స్ కొనిస్తానని చెప్పి పిలిచినట్లుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ రజిత అనే మహిళ మనీశ్వరిని పిలిపించుకొని బయటకు వెళ్ళిన తర్వాత తన భుజంపై వేసుకొని కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఇక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఈ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాతే అమ్మాయి కిడ్నాప్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కిడ్నాప్ అనంతరం పోలీసులు ట్రేస్ చేసే ప్రయత్నం చేసిన సమయంలో రజిత ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు దొరకడం లేదు. ప్రత్యేక బృందాలు కూడా ప్రస్తుతం గాలిస్తున్నాయి. అయితే రజిత ఫోన్ నంబర్ సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆమె పనిచేసే స్కూల్లో వివరాలు ఆరాధిస్తే నిన్న ఉదయం 11 గంటల సమయంలో తనకు సెలవు కావాలని అక్కడ స్కూల్ మేనేజ్మెంట్ చెప్పినట్లుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం పోలీసు బృందాలు